జీఎస్టీ తగ్గింపుతో బండ్ల సేల్స్ విపరీతంగా పెరిగినట్లు తెలిపింది సియాన్ కంపెనీ. గత నెలలో 3,72,000 బండ్ల అమ్మకాలు జరిగాయంది. మరోవైపు పండగల సీజన్ కారణంగా కూడా అమ్మకాలు పెరుగుతున్నట్లు తెలిపింది. చిన్న కార్ల సెగ్మెంట్లలో అమ్మకాలు భారీగా పెరిగాయన్నారు సియాన్ ప్రతినిధులు. రానున్న రోజుల్లో మరింతగా అమ్మకాలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు పండుగలతో సెప్టెంబర్లో వెహికల్స్ డిస్పాచ్లు పెరిగాయని తెలిపింది ఆటోమొబైల్ పరిశ్రమ సంఘం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్. గత సెప్టెంబర్లో 3,56,752 యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్ వెహికల్స్ డిస్పాచ్లు గత నెలలో 4% పెరిగి 3,72,458 యూనిట్లకు చేరాయి. టూ వీలర్ సేల్స్ 7% పెరిగి 21,60,889 యూనిట్లకు ఎగిశాయి. గత సెప్టెంబర్లో 20,25,993 యూనిట్లు అమ్ముడయ్యాయి. త్రీ వీలర్ డిస్పాచ్లు 5.5% వృద్ధితో 79,683 యూనిట్ల నుంచి 84.077 యూనిట్లకు పెరిగాయి. ఏడాది సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. కేవలం 9 రోజుల్లోనే ప్యాసింజర్ వెహికల్స్, త్రీ వీలర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. జీఎస్టీ 2.0 భారత ఆటో పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాక మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోందని అంటున్నారు నిపుణులు. ఈ ఏడాది జూలై సెప్టెంబర్ క్వార్టర్లో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 1.5% తగ్గి 10,39,200 యూనిట్లకు పడిపోయాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో 10,55,137 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ క్వార్టర్లో మొదటి 2 నెలల్లో తగ్గుదల కనిపించిన జీఎస్టీ తగ్గింపు, వినియోగదారుల బలమైన సెంటిమెంట్, పండుగ సీజన్ ప్రారంభం కారణంగా సెప్టెంబర్లో సేల్స్ పెరుగుతోంది. ప్యాసింజర్ వెహికల్స్ సెగ్మెంట్లో యుటిలిటీ వెహికల్స్ వాటా దాదాపు 3/2 వంతులు ఉంది. పీవీల్లో ఎస్యూవీ సెగ్మెంట్ వాటా 29% నుంచి 56%కి పెరిగింది. ప్యాసింజర్ కార్ల అమ్మకాలు మాత్రం ఈ క్వార్టర్లో పెద్దగా మారలేదు. జీఎస్టీ రేటు తగ్గింపుతో ధరలు తగ్గడం ద్వారా చిన్న కార్ల సెగ్మెంట్లో అమ్మకాలు పెరిగాయి. టూ వీలర్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపాదికన 7% వృద్ధితో 55,62,77 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక కార్యకలాపాలు, కొనుగోలు శక్తి, గ్రామీణ ప్రాంతాల డిమాండ్ పెరగడం, జీఎస్టీ రేటు తగ్గింపు దీనికి దోహదపడ్డాయని సియామ్ తెలిపింది. స్కూటర్ల సెగ్మెంట్ 12%, మోటార్ సైకిళ్ల సెగ్మెంట్ 5% వృద్ధిని సాధించాయి. త్రీ వీలర్ డిస్పాచ్లు ఏడాది ప్రాతిపాదికన 10% వృద్ధితో 2,29,239 యూనిట్లకు పెరిగాయి. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిమాండ్, సులభమైన ఫైనాన్సింగ్, రీప్లేస్మెంట్ అమ్మకాలు ఈ వృద్ధికి కారణమంటున్నారు నిపుణులు. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు జూలై క్వార్టర్లో 8% వృద్ధితో 2.4 లక్షల యూనిట్లకు పెరిగాయి. ఇక జీఎస్టీ తగ్గుదల, పండుగ నేపథ్యంలో ఇక నుంచి కూడా ఆటో అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని సియామ్ తెలిపింది.